హాయ్, నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పెడన అనే ఒక పట్టణం రావడం జరిగిందండి. ఇది ఒకప్పుడు గ్రామం అనమాట. ఈ మధ్య మున్సిపాలిటీగా మారినట్టు తెలుస్తుంది. అండ్ ఈ పట్టణంలో ఈ రోజు మనం అటుకుల తయారీ విధానం ఎలా జరుగుతుందో చూద్దాం. అలాగే నేను ఆల్రెడీ కలంకారీ మీద ఒక వీడియో చేశాను అండ్ పెడన పైడమ్మ తల్లి గుడి మీద మరొక వీడియో చేశాను. ఈ రెండు ఈ ప్రాంతంలోవే. దానికి సంబంధించిన ఆ రెండు వీడియోకి సంబంధించిన లింకులు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి అందరూ. ఆ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ప్రస్తుతం వచ్చేసరికి ఇక్కడ అటుకుల తయారీ విధానం చూద్దాం. అలాగే గత 3 రోజులుగా ఈ ప్రాంతంలో పెడన పైడమ్మ వారి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఆ ఉత్సవాలు కూడా ఈ రోజు చూసి అమ్మవారిని దర్శించుకుందాం అండి. ముందుగా ఈ అటుకుల తయారీ ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం రండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And through the highways, and on we'll go.
నమస్కారం అండి. మీ పేరండి? బెల్లంగొండ వీరబాబు గారు. చెప్పండి, ఈ అటుకులు అసలు ఏంటి తయారీ? ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ఇక్కడ మిల్లు ఇట్లా ఆడతారని చెప్పేసి. అసలు అటుకులు తయారు చేయాలంటే దేంతో తయారు చేయాలి? వడ్లు. అసలు వడ్లతో ఎలా తయారు చేస్తారు సార్? వడ్లు అంటే 24 గంటలు నానబెట్టాలి సార్. 24 గంటలు నానబెట్టాలి. ఓకే. బయట వేసి ఆరిపోవాలి. ఓకే. ఆరిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర తీసుకొస్తాం. ఈ మిల్లుకి తీసుకొస్తారు? మిల్లుకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన వాళ్ళు మరకానికి 40 రూపాయలు తీసుకుంటాం. మరకానికి 40 రూపాయలు తీసుకుంటారు. మరకం అంటే అండి 4 షేర్లు సార్. 4 షేర్లు ఒక మరకం అంటారు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ నానబెట్టిన దాన్ని 24 గంటలు తీసుకొచ్చి ఇక్కడికి ఇస్తారు. ఓకే ఓకే. మీ దేవురండి? రెడ్డిపాలెం సార్. రెడ్డిపాలెం. ఇక పెడన్ దగ్గర అండి? పెడన్ దగ్గర. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. మీ పేరండి? రమణారెడ్డి గారు. చెప్పండి, ఇక్కడ మిల్లు ఎన్నాళ్ళుగా రన్ చేస్తున్నారు? ఈ ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ అయింది ఊళ్ళో మీది? సోమవారం నుంచి అండి. సోమవారం నుంచి. అంత ముందు దాకా ఇక్కడ లేరా? ప్రకాశం జిల్లా మాది. మీది ఎక్కడ? ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి వచ్చి సీజన్ లో 1 నెల 2 నెలలు ఉండి వెళ్ళిపోతాం. ఓహో, కేవలం 2 నెలలు మాత్రం ఈ ప్రాంతంలో మీరు ఉంటారు అటుకులు తయారు చేయడానికి? తర్వాత వెళ్ళిపోతారు. ఎక్కడ? ప్రకాశం జిల్లాలో ఎక్కడండి మీ ఊరు? కనిగిరి దగ్గర ఊరా లేకపోతే కనిగిరి దగ్గర పక్కన పల్లెటూరు. ఏం ఊరు పేరండి? అన్నవరం. కనిగిరి దగ్గర ఉన్న అన్నవరం గ్రామం నుంచి ఈ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర అన్నవరం గ్రామం నుంచి మన రమణారెడ్డి గారు వచ్చారు. వచ్చి ఈ ప్రాంతంలో కేవలం 1-2 నెలలు ఈ ప్రాంతంలో స్టే చేసి ఈ యొక్క అటుకులు తయారీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తయారు చేసిస్తూ ఉంటారని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఒకసారి అడుగు వస్తుంది సార్, అసలు అటుకులు ఎంతసేపు, అసలు అటుకులు దేన్ని తయారు చేస్తారు డీటెయిల్ చెప్పండి. అటుకులు వడ్లే సార్. వడ్లు మామూలు బియ్యం నుంచి అనుకుంటాం కాదు, వడ్లే. ఓకే, వడ్లు నుంచి. వడ్లు 24 గంటలు వాళ్ళు నీళ్ళలో నానబోసుకొని దేవేసుకొని తీసుకొస్తే ఇక్కడ కొలుచుకుంటాం మరకం పెట్టి. ఓకే, మరకం పెట్టి కొలుచుకుంటారు. మరకం అంటే ఎంత అండి? 4 షేర్లు వస్తాయి. 4 షేర్లు వస్తాయి. ఓకే. కొలుచుకొని మరకానికి 40 రూపాయలు డబ్బులు తీసుకొని వాళ్ళ అటుకులు వాళ్ళకి వేసుకుంటారు. ఓకే, వాళ్ళ అటుకులు తయారు చేసి పంపిస్తారు. ఇక మీ సేల్ చేసేది ఏం మీరు పెట్టుకోరు? ఏం లేవు, కేవలం మీరు అటుకులు తయారీ వరకే తయారు చేసి వాళ్ళ రైతులకి ఇచ్చేయటమే. ఓకే ఓకే. సో ఇప్పుడు చెప్పండి, అసలు సపోజ్ ఒక 20 కేజీలు ఒడ్డు తీసుకొస్తే ఎంత తిరిగి మీకు అటుకులు తయారవ్వచ్చు? ధాన్యం బట్టి, ధాన్యం బాగుంటేనేమో 18 కేజీలు వస్తాయి. ధాన్యం బాగుంటే 18 కేజీలు వస్తాయి. ధాన్యం కత్త నాసుగా ఉంటే 15 రావచ్చు, 16 రావచ్చు. 15 రావచ్చు, 16 రావచ్చు. ధాన్యం బాగుంటే 2 కేజీలు తక్కువ 18 కేజీలు వస్తాయి. 2 కేజీలు తక్కువ ధాన్యం బాగుంటే 2 కేజీలు తక్కువ 18 కేజీలు వస్తాయి. 20 కేజీలు వస్తాయి. ధాన్యం బాగుంటే 20 కేజీలు కూడా వస్తాయి. 18 వస్తాయి. 18 వస్తాయి. ఓకే, అంటే 2 కేజీలు పోతాయి. అవి కత్త నాసుగా ఉండే అనుకో 16 కేజీలు 15 కేజీలు అట్లా వస్తాయి. 16 కేజీలు కానీ 15 కేజీలు కానీ వస్తాయి. ఓకే ఓకే ఓకే. చెప్పండి, మీ పేరేంటండి? శ్రీనివాసరెడ్డి గారు. చెప్పండి, మీదే ఊరు? మీది కనిగిరి పక్కన. ఏళ్ళ ఊరేనా? రామలింగాపురం గ్రామం. ఈయన అండి వెలిగల మండలం నుంచి వచ్చారు. కనిగిరి పక్కన వెలిగల మండలం నుంచి. ఎక్కడ ఊరి పేరేంటి? రామలింగాపురం. మీ పేరున్నారు? శ్రీనివాసరెడ్డి గారు. ఈ శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క ఇప్పుడు ఈ వర్క్ మీద ఏంటంటే ఈ యొక్క అటుకుల్ని ఏదైతే ఈ యొక్క కొలిమిలో యాక్చువల్ గా చాలా మంది ఏంటంటే ఒడ్డు వచ్చేసి ఒక కాల్చడం అనే కదా ఒక ప్రాసెస్ అండి. మన రెడ్డి గారు ఏదైతే మన రామలింగారెడ్డి గారు దాన్ని చాలా ఒడుపుతో చక్కగా ఇప్పుడు వీడియోలో చూసినట్టే మనం చక్కగా నీట్ గా దాన్ని చాలా భయంకరమైన హీట్ ఉంది. జస్ట్ నేను పైకి కెమెరా వెళ్తేనే భయంకరమైన హీట్, నా స్కిన్ కాలే పొజిషన్ వచ్చింది. కానీ ఈయన ఇదితో ఎంతో ఇదిగా చాలా డేరింగ్ గా ఆ చెయ్యి దానిలో పెట్టి ఆ ఇసుకలో దాన్ని ఆ వుడ్ ఇచ్చేయడం అనేది ఇటువంటి గ్రామస్తులకి, ఇటువంటి పల్లెటూరు వారికి మాత్రమే ఇవన్నీ సాధ్యం అండి. సో మనం ఇట్లాంటి వాళ్ళందరినీ మనం బాగా సపోర్ట్ చేయాలి. అలాగే నా వీడియో ఎవరైనా చూస్తా ఉంటే ఈ పెడన చుట్టుపక్కల కానీ కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఈ బందర్ దగ్గరలో కానీ ఎవరైనా ప్రాంతవాసులు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళ యొక్క మిల్లుకి తప్పనిసరిగా వచ్చి మీరు కూడా ఊట్లు నానబెట్టుకుని వీళ్ళ యొక్క మిల్లు నుంచి వచ్చి మీరు అటుకులు కూడా మీరు కూడా తయారు చేయించగలుగుతారని చెప్పి ఆశిస్తాను. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి తోడ్పాటునివ్వాలి. మన గ్రామం, మన ఊరు, మన రాష్ట్రానికి మనం తోడ్పాటు ఇచ్చుకోకపోతే వేరెవరు ఇవ్వరు. సో మనలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే గ్రామాలే మనకి దేశానికి పట్టుకొమ్మలని చెప్పేసి ఇందిరాగాంధీ ఏ రోజే చెప్పారు. సో తప్పనిసరిగా మనం వీళ్ళకి సపోర్ట్ చేయాలి. అండ్ ఒకసారి మన ప్రాసెస్ కూడా ఒకసారి చూపిస్తారు, చూద్దాం రండి. చెప్పండి, ఇప్పుడు మొదటగా ఏం చేశారు, అసలు ఎలా చేస్తారు? ఒడ్డు తీసుకొచ్చారు,
అండ్ చేసుకొస్తారు గుడ్లు వదిలి చేసుకొస్తారు. చేసుకొచ్చిన తర్వాత పట్లో చేసి దీనిలో పోయాలండి. దాంట్లో పోయి చేయించుతాం. దీనిలో మట్టి ఎందుకు వేసారండి ఈ రెండిట్లో? గిన్నె మాడకుండా ఏమండి గుడ్లు ఉడకడానికి చేస్తారు. గిన్నె మాడకుండా. ఓకే గిన్నె మాడకుండా. ఓకే గిన్నె మాడకుండా గుడ్లు ఉడకడానికి. అలా ఎంతసేపు చేయాలి సార్ అసలు? వెంటనే ఆ ఒడ్డు ఇచ్చేసిన వెంటనే అయిపోద్దా? 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాలు పడుతుంది. ఓకే 15 నిమిషాల తర్వాత జల్లించాలి. మళ్ళీ ఆ మట్టి అంతా జల్లించాలి. 5 నిమిషాలు పడుతుంది అక్కడి నుంచి. ఆ తర్వాత ఈ చాట్లోకి వచ్చేస్తాయి. ఓకే దీంట్లో వెళ్ళిపోతాయి. ఇది చాట్ నుంచి. ఓకే దీనిలోకి వెళ్ళిపోతాయండి. తీసి దీంట్లో పోస్తా. ఓకే దీంట్లో పోసిన తర్వాత ఒక 2 నిమిషాల్లో 4 నిమిషాల్లో అటుకులు తయారవుతాయి. తీసి దీంట్లో వేస్తా. ఓకే 2-3 నిమిషాల్లోనే అటుకులు తయారవుతాయి. దీన్ని తీసి దానిలో వేస్తారు. ఎట్లయితే వాళ్ళు రైతులు జల్లించుకొని సంచిలో పోసుకుంటారు. ఓకే దీన్ని తీసి పోసిన తర్వాత రైతు చక్కగా అలాగే జల్లించేసుకుంటారు. జల్లించుకొని సన్న ఇసుక పోసుకుంటే దిగిపోద్ది. సంచిలో పోసేసుకుంటారు. ఓకే మరి ఇంజిన్ కి ఇప్పుడు ఈ 2 నెలలు ఇక్కడ మరి ఈ ప్రాంతంలో అద్దెగా ఉంటారా లేకపోతే ఎవరితో రెంట్కి? ఎంత రెంట్ కడతారండి ఇక్కడ? సుమారు తని కంట్రోల్ లేదు. అంతా మన ఓర్పుని బట్టి ఇచ్చిపోవడం. ఓర్పుని బట్టి ఇచ్చుకోవడం. ఫ్రెండ్షిప్ బట్టి. ఓకే 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రాంతానికి వచ్చి అటుకులు ఆడిస్తున్నారు. ఓకే పంట లేకుండా పంట ఉంటే వస్తారు. ధాన్యం ఓకే వస్తాము. ఓకే ధాన్యం లేదనుకో ఓకే వెళ్తాం. ఓకే ఇంకా మీరు ఏ ప్రాంతాలు తిరుగుతారు? ఒకసారి తిరుగుతారు. ఇక్కడ అయిపోతే నెల్లూరు. ఇక్కడ ఎక్కడ తిరగం ఏమండి? ఇక్కడ అయిపోతే నెల్లూరు. ఓకే నెల్లూరు అయిపోతే ఇక్కడ. నెల్లూరు అయిపోతే ఇక్కడ. అంతే. ఓకే ఓన్లీ ఈ 2 జిల్లాల్లో మాత్రం మీరిద్దరు తిరుగుతారు. అంతే. ఓకే సూపర్ అండి. నేను వీళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీ అందరికి ఇస్తానండి. అండ్ ఈ మొబైల్ నెంబర్ తీసుకుని మీరు ఎవరైనా కాల్ చేసి ఇక్కడ అటుకులు ఆడించుకోవడానికి తప్పనిసరిగా రావచ్చు. అయితే మీరు ఒడ్లు ముందుగా 24 గంటల పాటు తప్పనిసరిగా నానబెట్టండి. నానబెట్టిన తర్వాత వీళ్ళ ఫోన్ చేసి ఈ యొక్క పెడన ప్రాంతంలో అటుకులు ఆడించి ఈ మిల్లుకి వచ్చినట్టయితే మరకానికి 40 రూపాయలు. మరకం అనగా 4 కేజీలు అని చెబుతున్నారండి. ఆ యొక్క తీసుకుని వచ్చి ఆడొచ్చుకోండి. బంగ్లా స్కూల్ పెడన బంగ్లా స్కూల్ ఎదురుగా. చూసారు కదండి ఈ అటుకుల తయారీ విధానం. ఈ అటుకుల తయారీ మీరు కనుక చేయించుకోవాలనుకుంటే కనుక దాదాపు 24 గంటల పాటు వడ్లన్నీ నానబెట్టండి. చెప్తున్నారు కదా వాళ్ళు. మంచి వడ్లు అయితే కనుక 20 కేజీలు తీసుకొస్తే 18 కేజీలు మీకు తిరిగి అటుకులు వస్తాయి. మంచి వడ్డు కాకపోతే కనుక 16 కేజీలు 15 కేజీలు కూడా రావచ్చు. ఈ యొక్క అడ్రస్ వచ్చేసరికి పెడన సెంటర్ లో బంగ్లా స్కూల్ దగ్గర నుంచి ఆ బంగ్లా స్కూల్ ఎదురుగుండా రోడ్ లో ఈ యొక్క వచ్చి ఇక్కడ స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ కి తిరిగితే కనుక ఈ యొక్క మిల్లు ఉందండి. పత్తిపాడు రైస్ మిల్ రండి. పత్తిపాడు రైస్ మిల్ అని చెప్తే ఎవరని చెప్తారంటే అండి మన రమణారెడ్డి గారి పేరు అడిగితే ఎవరని చెప్తారు. కేవలం వీళ్ళు 2 నెలలు మాత్రం ఉంటారు. స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయిందండి? 2 రోజులు అవుతుంది. 2 రోజులు అయింది కాబట్టి ఇంకో 2 నెలల పాటు ఇక్కడే ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కొంచెం మైండ్ లో పెట్టుకోండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు దాంట్లో నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ గా ఉన్నారు కాబట్టి ఎవరన్నా మీరు వడ్లు తీసుకొచ్చి అటుకులు ఆడించుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా ఇవ్వండి. అలాగే వీళ్ళ నెంబర్ కూడా నేను కింద ఇస్తున్నాను చూడండి ఒకసారి. అండ్ ఆ నెంబర్ కాల్ చేసి రమణారెడ్డి గారికి కాల్ చేసి మీరు ఇక్కడికి వచ్చి అటుకులని ఆడించుకోవచ్చు.
సిత్తు సిత్తుల బొమ్మ సిగిని ముద్దుల గుమ్మ బంగారి బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందెలు తీసుకురమని నిల్లకు పోతే రాములో రెదురాజే నమ్మో ఈ వాడలోన సిత్తు సిత్తుల బొమ్మ సిగిని ముద్దుల గుమ్మ బంగారి బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందెలు తీసుకురమని నిల్లకు పోతే రాములో రెదురాజే నమ్మో ఈ వాడ సో ఇదేంటి వీడియో. ఈ వీడియో మీ అందరూ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చూస్తున్నాను. యాక్చువల్ గా నాకు ఒక 3 days ముందు మాత్రమే తెలిసిందనమాట ఇట్లా పెడంతల్లి గుడిలో ఇట్లా ఉత్సవాలు జరుగుతున్నాయని. సో ఇక్కడ కూడా రావడం జరిగింది. ఈ పెడంతల్లి ఉత్సవాలు కూడా చూపించాను. అండ్ కలంకారీకి సంబంధించిన వీడియో కావాలంటే కనుక కలంకారీ వీడియో ఒకటి కలంకారీ ఇక్కడ బాగా ఫేమస్ అన్నమాట. కలంకారీ అన్ని ఇక్కడ తయారు చేస్తారు. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే ఈ టెంపుల్ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పనిసరిగా చూడండి. అందరూ చూస్తే నాకు వీడియో మీరు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నా ఫ్యూచర్ వీడియోస్ కూడా మీ అందరికి వస్తాయండి. థ్యాంక్ యూ.